నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6 News 24 హెడ్లైన్స్. నేను సునీత. ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నాం, సీఎం రేవంత్. ఏపీలో జనవరి 20 నుంచి భూముల రీసర్వే, త్వరలో 22A భూములపై నిషేధం ఎత్తివేత. సింధు నాగరికతను డీకోడ్ చేసిన వారికి 8.5 కోట్ల ప్రైజ్ మనీ, స్టాలిన్ ప్రకటన. కర్ణాటకలో హెచ్ఎంపీవీ కలకలం, 2 కేసులు నమోదు. ఫార్ములా ఈ కారు రేస్ కేసు, ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్. నేను మాట్లాడింది తప్పే, నటి మాధవీలతకు జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు. వాలంటీర్లను తీసుకుంటే లీగల్ సమస్యలు, మంత్రి నారా లోకేష్. గేమ్ చేంజర్ ఈవెంట్ కు వచ్చిన 2 మృతి, అభిమానులకు 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన దిల్ రాజు. ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్న భారత మార్కెట్, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్. తిరుపతి జిల్లాలో ఘటన, భక్తులపైకి దూసుకెళ్లిన అంబులెన్స్, 2 మృతి. ఉద్యోగులపై కూటమి సర్కార్ కక్ష సాధింపు, వెంకట్రామిరెడ్డి. 5,800 కోట్ల దోపిడీకి కూటమి సర్కార్ కుట్ర, సిదిరి అప్పలరాజు. టీడీపీ సభ్యత్వ నమోదు పెద్ద డ్రామా, అమర్నాథ్. గుజరాత్ లో విషాదం, హెలికాప్టర్ ప్రమాదం, 3 దుర్మరణం. ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్, 4 మావోయిస్టుల మృతి. సమగ్ర శిక్ష అభియాన్, ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది, ఎమ్మెల్సీ కవిత. ఆరోపణలు చేస్తే సరిపోదు, వాటిని నిరూపించాలి, కేంద్ర మంత్రికి కర్ణాటక సీఎం సవాల్. శ్రీశైలం పూజారి ఇంట్లో చిరుతపులి సంచారం, ఆందోళనలో స్థానికులు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ, ఎయిర్పోర్ట్ ను తలపించేలా చర్లపల్లి రైల్వే స్టేషన్. హైడ్రో గ్రీవెన్స్ ప్రారంభం, ఫిర్యాదులు స్వీకరిస్తున్న రంగనాథ్. పెళ్లి కాని జంటలకు నో ఎంట్రీ, ఓయో కొత్త పాలసీ. కుంభమేళాకు కొత్త వైరస్ ముప్పు, అధికారులు అప్రమత్తం.